ప్రతి సినిమాకి లైక్ ఆ కొత్తదాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఆ ఫన్ని తీసుకొస్తూ ఉంటారు. యా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ అసలు ఫస్ట్ టైం నేను కనీసం ఫస్ట్ 2 లైన్లైనా ప్రిపేర్ అవుతాను. ఈరోజు ఆ 2 లైన్లు కూడా ప్రిపేర్ అవ్వాలా. సో ఈ సినిమా నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నా మనసులో ఉండి చెయ్యాలి అని పట్టుదలతో, అంటే నేను నా కెరియర్ మొత్తం మీద ఒక సినిమాని ప్లేస్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాని ప్లేస్ చేయడానికి అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 2.5 3 years. అంటే ఇందాక రావు రమేష్ గారు చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ కథ. అంటే ఒకరోజు ఇంట్లో పడుకుని ఉంటే మా మమ్మీ ఎక్కడో పెరట్లో ఏదో పని చేసుకుంటే నేను మా డాడీ ఒకటేసారి ఇద్దరు ఫోన్ చూసుకుంటున్నాం. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ఉన్నారా అన్నట్టు జోకేసా. ఆ జోకేసి ఇటు తిరిగిన తర్వాత స్టార్ట్ అయింది. ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ లేకపోతే నేను మా నాన్నే ఉండుంటే, ఒకటేసారి ఫాదర్ అండ్ సన్ వేరే వాళ్ళతో లవ్లో ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి అనుకుంటే ఎలా అన్నది స్పీడ్గా మైండ్లో డెవలప్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. సో ఇద్దరిది అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు అంటే ఈక్వల్ తూకం వేసినట్టు ఇద్దరు కలిసి చేసే సినిమా ఇది. ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ కథ చెప్తే ఎలా చెప్తామో ఇలాగ ఫాదర్ అండ్ సన్ కథ కూడా అంత ఈక్వల్ కదా. సో ఫాదర్ కుదిరితే హీరో కష్టం, హీరో కుదిరితే ఫాదర్ కష్టం. ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేయగలిగి ఉండాలి సినిమాని ఆ రేంజ్గా. ప్లస్ వాళ్ళిద్దరు చూడడానికి ఫాదర్ అండ్ సన్లా ఉండాలి ఫస్ట్ స్క్రీన్ మీద. సో దాని గురించి టైం పట్టి ఫైనల్గా కుదిరింది ఒక ప్రాపర్ ఫాదర్ ఒక సన్. సినిమా చూసి బయటకు వస్తే నాకు తెలిసి సందీప్ గారి ఫాదరు రావు రమేష్ గారి ఫాదర్ వాళ్ళ అబ్బాయి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళిద్దరు నాకంటే వాడే కరెక్ట్గా ఉన్నాడంటే అంత బాగా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నాకు వెలిగొండ సీన్ గారు ఒక సీన్ చెప్పాడు ఏదో మాటల్లో. ఆ సీన్ ఒకటి మైండ్లో ఉంది. తర్వాత ఈ ఐడియా వచ్చింది, ఆ రెండింటిని కలిపితే స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా సాయి కృష్ణ గారు నాతో 10 ఏళ్ళ నుంచి ఈ సినిమాకి 3 ఏళ్ళ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. నేను సినిమాలో చేసే తప్పులు, నేను బయట చేసే తప్పులు, నేను చేయాల్సినవి ఉండాల్సినవి నన్ను కంప్లీట్గా అన్ని రకాలుగా గైడ్ చేస్తున్న నా టీచర్, నా గురువు 2 మా సాయి కృష్ణ గారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ తర్వాత రావు రమేష్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఫాదర్ ఫిగరు. నేను మాట్లాడటంలో ఈ కథ ఉందని ఇలా అని చెప్పాను. బట్ అది రావాలి ఆయన అన్నట్టు అవుతుందా జరుగుతుందా ఎప్పటికీ అన్నది మా ఇద్దరి మధ్యలో ట్రావెల్ జరుగుతూ ఉండగా రాజా గారు వచ్చారు. ఆయన ఈ సినిమా నచ్చి ఆయన పట్టుకొని ఈ సినిమాని ఎక్కించడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఆర్ఎల్స్ ఎక్కిన తర్వాత ఈరోజు ఇక్కడ వరకు రావడానికి ఆయన ఒంటరి పోరాటం చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు. నాకు తెలిసి సినిమా రిలీజ్ తర్వాత దీనికి 100 times కాదు అట్లీస్ట్ 10 to 20 times కాంపెన్సేషన్ అయితే 100% ఆయనకి ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా ఎలా వచ్చిందంటే నేను మొన్న మా ఫ్రెండ్ ఎవరో అడిగితే ఎలా వచ్చింది అబ్బాయి అంటే అదిరిపోద్ది అన్న, షూరా అన్నాడు. 100 rupees బాండ్ పేపర్ మీద రాసిస్తానని చెప్పా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. ఆ తర్వాత మా తిన్నాథ్ గారు 5వ సినిమా 12 నాకు ఇండస్ట్రీలో నాకు ఎంత వయసు ఉందో తిన్నాథ్ గారితో నాకు అంత జర్నీ ఉంది మా ఇద్దరికి. నేను వేరే ఎవరికన్నా రాసినా కూడా ఈ సీను తిన్నాథ్ గారు లేరే ఈ సీన్ కరెక్ట్గా తీయడానికి అన్న ఫీలింగ్ చాలా సినిమాలకి నాకు వస్తూ ఉంటుంది అలా. అండ్ యాక్టర్స్లో నాకు రావు రమేష్ గారితో ఇంకొక విషయం చెప్పాలి. ఒక సినిమా ఆయన లేకుండా నాకు కథ రాయడం రాదు. రాసిన తర్వాత రెండో క్యారెక్టర్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ఇది కూడా ఆయన చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగా యాక్టర్స్లో నాకు ఆయనతో ఆ లవ్ ఉంది. అండ్ తిన్నాథ్ గారిది ఇంకా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేవు. మేము ఇద్దరం షర్టు ప్యాంటు లాంటి వాళ్ళు ఏది లేకుండా బయటకు వచ్చినా ఇంకొకటి బాగోదు. సో అది ఇలాగే మా జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ అన్షూజీ నాకు ఈ సినిమా నుంచి నాకు దొరికిన ఒక మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. నాకు తెలిసి యూకేలో సీత ఉంటే ఆవిడలాగా ఉంటుందేమో. వచ్చిన దగ్గర నుంచి హస్బెండ్ పిల్లలు తప్ప ఏమీ ఉండదు. తిన్నా అదే, షూటింగ్ చేసినా అదే, ఖాళీ కూర్చున్నా అదే. ఎవరికైనా ఒక వైఫ్ కావాలంటే నాకు తెలిసి అన్షు లాంటి వైఫ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అంత హోమ్లీ అమ్మాయి తను. అండ్ రీతు గారు సినిమా అంతా చేసేసాం ఆల్మోస్ట్. బట్ మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం ఒక 10 హాయిలు 2-3 ఎలా ఉన్నారు తప్ప పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. కానీ ప్రాపర్గా టైంకి వస్తుంది, చేస్తుంది, వెళ్తుంది. ప్రొఫెషనల్ అంటే ఆ అమ్మాయి ప్రొఫెషన్ తప్ప ఆవిడకి మిగతాది ఏది పెద్దగా సీరియస్గా తీసుకోదు, వచ్చి చేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక టెక్నీషియన్గా నాకు అది చాలు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ సినిమాలో
మా నిజార్ గారు, మేము ఇద్దరు నేను లోకల్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అండ్ లియాన్ జేమ్స్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రాలేదు. బట్ రావు గారు చెప్పినట్టు సాంగ్స్ డెఫినెట్గా అదిరిపోతాయి. ఇంకెవరిని మిస్ అయింది తెలీదు. మా సందీప్ కిషన్ అన్న సినిమా చూపిస్తే మామ ఫంక్షన్కి వచ్చిన నాకు తెలిసి ఒకే ఒక హీరో ఆ రోజు ఫంక్షన్కి సందీప్ వచ్చారు. ఆ రోజు నుంచి నన్ను మా కాంబినేషన్ని ఇష్టపడి ఎప్పటికప్పుడు టచ్లో ఉండి సినిమా చూపిస్తే మామ అయిపోయిన తర్వాత నా ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అన్న కథ చెప్తాను సినిమా చేద్దాం అని అడగలిగిన అంత ఫ్రీడమ్ ఉన్న ఒకే ఒక హీరో సందీప్ అన్న. ఫోన్ చేశాను, ఎక్కడో లొకేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఆ నేనింతే సినిమాలో లాగా షార్ట్ మధ్యలో కుర్చీ చేసుకుని వచ్చి జాన్ సెట్ కింద నేను లోకల్ కదా 10 నిమిషాలు చెప్తుండగా ఆపేసి ప్రొడ్యూసర్ ఎవరో మిగతా సెటప్ లేవు చూసుకో చేసేద్దాం అన్నారు ఆయన. కానీ అది కుదరలేదు. హలో గురు వారం రోజుల్లో షూటింగ్ వరకు వెళ్ళింది. కానీ సమ్ అదర్ రీజన్స్ అది వేరే టర్న్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ సినిమా చేయాలని చాలా కోరుకుని దాని గురించి చాలా ట్రై చేశారు. కానీ నన్ను అప్పుడు ఒక్క మాట కూడా, ప్రసన్న మనం చేద్దాం అనుకున్నాం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ప్రసన్న ఇది అలా ఎందుకు జరగలేదని ఒక్క క్వశ్చన్, అంటే అట్లీస్ట్ ఒక నిట్టూర్పు కూడా లేదు. ఏంటి ప్రసన్న అది కూడా అనలేదు. జస్ట్ అది మనకు జరగట్లేదు అన్నది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఆయనకి నాతో కానీ త్రినాథ్ గారితో ఆయన మేము వయసుకు వచ్చాము అప్పటి నుంచి ఆయన ఇష్టం. ఆయనకి చేయాలని ఉంది. ఆయన కోరికలో ఒక నిజాయితీ ఉంది. మాకు ఆయనకి చేయాలన్న దాని ప్రేమలో ఒక నిజాయితీ ఉంది. అందుకే ధమాకా తర్వాత ఒక 100 కోట్ల సినిమా మేము చేసిన తర్వాత సందీప్ గారికి ఎప్పుడు రావాలో ఆ టైంకి ప్రాపర్గా వచ్చి ఈ సినిమా ల్యాండ్ అయింది. ఆయన మా మీద ఉన్న నా కోసం వెయిట్ చేసిన దానికో లేకపోతే మా ఇద్దరికి కలవడానికి పెట్టిన టైంకి 100% ఈ సినిమా ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా ఇప్పటివరకు మా అన్ని సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఇది మేము చేస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే త్రూ అవుట్ 2.5 hours మీరు వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేసుకుంటే వెళ్ళేదాకా నవ్వుతూనే ఉంటారు. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ పట్టుకుని ఫ్యామిలీలో నలుగురు, అమ్మ నాన్న 2 పిల్లలు వస్తే నలుగురికి టేక్ అవే ఉండే ఒక సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. డేట్ అది మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు బ్యూటిఫుల్ రితు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ పెళ్లి చూపులు అప్పటి నుంచి డెఫినెట్లీ ఒక మంచి పర్ఫార్మర్గా మనందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత బోలెడని చిత్రాలు